రిషిక వాళ్ళ ఇంటి పక్కనే స్థానికులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగేద్దాం. అమ్మ, ఈ సంఘటన నిజంగా తల దించుకునే సంఘటన. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు మనకు వినిపిస్తూ ఉంటుంది ఒక నానుడి, కంటే కూతురినే కనాలనేది. నిజంగా కంటే కూతురినే కనాలంటే ఈ ఇందుకోసం కనాలా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతుంది. అందరూ అంటలేను, కొందరు. అసలు ఈ సంఘటన ఎట్లా జరిగింది అనేది ఒక్కొక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎట్లా జరిగింది అంటే మాకు కూడా తెలియకుండా పక్కనున్న వాళ్ళమే మాకే తెలియకుండా అయింది. 8 నెలలు ఇప్పుడు రీసెంట్ అంటే 10 నెలలు అయింది. మేలో జరిగిందంట. అది కూడా మాకు తెలియదు. తను ఆ రోజు మంచిగా రెడీ అయ్యి వెళ్ళింది బయటికి. ఎక్కడికి వెళ్తుందంటే ఏదో మ్యారేజ్కి వెళ్ళినట్టు వెళ్ళింది. చంపిన రోజా? ఏ రోజైతే చంపే ముందో వెనకానో ఒక రోజు ముందు అంజు తను బయటకు వెళ్ళేసి వచ్చింది. వెళ్ళింది తెలుసు, మళ్ళీ మాకు వచ్చింది తెలియదు. ఎప్పుడు వచ్చింది ఏందని కూడా మాకు తను ఎప్పుడు వస్తే కనబడుతుంది. అంటే ఇక్కడనే ఉంటాం కాబట్టి పలకరిస్తుంది, చేస్తుంది. ఇదే రూట్ కదా వచ్చేది. కానీ వెళ్ళింది చూసినాం కానీ వచ్చేది చూడలేదు. మళ్ళీ ఆ నైటే చేసిరా తెలియదు మాకు. మేము ఎప్పుడు ఆ పిల్లని చిన్న పాపని అడిగే వాళ్ళం, మమ్మీతో మాట్లాడిపి అంటే లేదు మమ్మీ ఊరికి వెళ్ళింది అనేది. అయితే మా దగ్గర ఉన్నాయి ఆమె నంబర్లు. కాంటాక్ట్ చేస్తే స్విచ్ ఆఫ్. నేను అన్న కాంటాక్ట్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంది అని అడిగితే లేదు మమ్మీని మాతో కొట్లాడబెట్టుకొని తాత దగ్గరికి వెళ్ళింది. తాతకు షుగర్ ఉంది, అక్కడ మమ్మీ ట్రీట్మెంట్కి తాతని తీసుకొని తిరుగుతుంది అని. జార్ఖండ్లో. నేను అన్న ఎంత బిజీ ఉన్నా మీ మమ్మీ మాతో మాట్లాడుకుంటుండదు. మెయిన్ అంటే కంపల్సరీ ఏదైనా ఉంటే నాకు వచ్చి చెప్పేది, ఏదన్నా నాతో షేర్ చేసుకునేది. అలాంటిది ఎందుకు చేసుకొని నేను ఈ నంబర్ నేను మాట్లాడతాను ఇయ్యలేదు. మాకు డౌట్ వచ్చింది. మేము అప్పుడే అనుకున్నాం 2-3 నెలల తర్వాత. ఏం డౌట్ వచ్చింది? తను ఎప్పుడు ఆడపిల్లలు కాబట్టి వదిలిపెట్టి ఉండదు. ఎంత గొడవలైనా పిల్లల్ని కొడుతుంది, చేస్తుంది, వచ్చేస్తుంది. ఆ పిల్ల ఉన్న 16 సంవత్సరాలకే అబ్బాయి ఎంట పడ్డదని కేసు పెట్టారు. కేసు పెట్టినాక 3 మంత్స్ ఏమో పాప జైలు ఉంది. ఇట్లా మైనర్ అమ్మాయి అట్లా అని జైలు వేసిరు. బంగారము పైసలు డబ్బులు ఎత్తుకుపోయింది. వాళ్ళ మమ్మీ ఆ పిల్ల మీద ప్లాన్ మీద ఇద్దరి మీద కేసు వేసిరు. మౌంటి రాజు అనే వ్యక్తి ఎత్తుకుపోయింది అమ్మాయిని. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి పైసలు బంగారం తీసుకుని అబ్బాయితో జంప్ అయిపోయింది. అయితే వాళ్ళ అమ్మ ఇద్దరి మీద కేసు పెట్టింది. కేసు పెట్టే వరకు పోలీసు వాళ్ళు తిరిగి వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసిరు. 3 నెలలు 2 నెలలు జైలు ఉంది అమ్మాయి. తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు బెయిల్ మీద తీసుకొచ్చిర్రు. ఏంటంటే బెయిల్ మీద తీసుకొచ్చినాక కౌన్సిలింగ్ ఇస్తారు కదా, మారుతుందేమో అమ్మాయి అని చెప్పారు. సరే 17 ఇయర్స్ ఉన్నావు కదా, ఇంకా నీకు ఏజ్ రాలేదు, ఏజ్ వచ్చినాక వాళ్ళ అమ్మలతో మాట్లాడి పెళ్లి చేస్తాము అని చెప్పింది. కూడా చెప్పింది, వ్యతిరేకించలే. అట్లా అని పెద్ద పాప మ్యారేజ్ కూడా చేసింది కదా, అమ్మాయి కూడా లవ్ మ్యారేజే, పెద్ద అమ్మాయి. ఆ అమ్మాయికి తెలియకుండా అయితే అమ్మాయి 8 months నుంచి 1 year నుంచి ఇక్కడే ఉంటుంది. పెద్ద పాప పక్క రూమ్ లో తల్లిని బాతి పెట్టిరని అమ్మాయికి తెలియదు. అంత బాధాకరం విషయం. ఎందుకంటే కళ్ళ తల్లిని పక్కకు పెట్టుకొని మేల జరిగింది కదా ఈ సంఘటన, నేను చంపడం అనేది. అప్పటికి రోషన్కి పెళ్లి కాలే, పెద్ద అమ్మాయి. అప్పుడు రోషన్ ఏడున్నది? ఇక్కడే ఉంది పక్క రూమ్ లో. అంటే ఇద్దరు అక్కచెల్లెలు కదా, మమ్మీ లేదు. వాళ్ళ డాడీ రీసెంట్ గా ఇప్పుడు ఇట్లా 2 rooms సపరేట్, ఇట్లా 2 rooms సపరేట్. ఇట్లా రూమ్ డోర్ ఉంది, అట్లా రూమ్ డోర్ ఉంది. అంటే దీని గోడ మధ్యలో ఇటు పోవడానికి లేదు. ఇక్కడ నుంచి ఇటే, అక్కడ నుంచి అటే. అంటే ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉంటుండే. దాని పక్క రూమ్ లోనే చంపేసిరు. అందులో కిచెన్ ఉంది, కిచెన్ కింద తవ్వేసి. చంపే టైంలో రోషన్ అదే ఇంట్లో ఉన్న, అదే పక్క రూమ్ లోనే ఉంది. కానీ వాడు వచ్చే టైం చేసే టైం ఈ అమ్మాయికి తెలియదు. అంటే డిమార్ట్లో పనికి వెళ్తుంది అమ్మాయి. 10 to 10 మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వచ్చేది. సోఫా టు మంచం లెక్క ఒకటి ఉంది అక్కడ ఆ రూమ్ లో. అంటే జరిపేసి అదంతా తవ్వి చేసి మళ్ళీ ఎట్లయినా ఈక్వల్ గా నైట్ కవర్ చేసిరేమో. అన్ని కవర్ చేసినాక ఏదో ప్లాన్ గా చంపేసిరా. ఇప్పుడు ఇది మరీ ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా మందికి డౌట్ కాబట్టి నేను అడుగుతున్నా. పక్క రూమ్ లో ఉన్న రోషినికి ఆ సౌండ్ తవ్వుతుంటేనో బండలు పీకుతుంటే ఏ సౌండ్ లేదు. ఇప్పుడు మార్నింగ్ 10 to 10 అమ్మాయి జాబ్ కదా. మార్నింగ్ పొద్దున్న 10 గంటలకంటే రాత్రి 10 గంటల వరకు అక్కడే. ఆ అమ్మాయి రాత్రికి వచ్చే వరకు 11:30 అవుతుండే. మేము రైట్ సైడ్ లో చూసాం కదా. మార్నింగ్ అంటే ఇక్కడ నుంచి 7:30, 8కి వెళ్ళిపోయేది. తను వెళ్ళిపోయినాక ఏం ప్లాన్ చేసిరు ఆ అమ్మాయికి ఏం తెలుసు? ఉదయం ఏదున్నా డే పూటనే. ఎందుకంటే అందరం పనికి వెళ్ళే వాళ్ళమే. 8, 8:30 అయితే మొత్తం గల్లీ ఖాళీ, ఎవ్వరు ఉండరు. ఎవరెవరిని పిలుచుకుందో తెలియదు. కానీ అది సోఫా టు మంచం కాబట్టి ఆ సోఫాని ఇటంతా జరుపుకొని మొత్తం తవ్వి చేసి క్లియర్ గా మట్టి తీసేసినాక దాని మంచం లెక్క వేసి బెడ్షీట్ వేసేసిరు. ఏమో మాకు కూడా తెలియదు కదా. ఇప్పుడు చంపిన తర్వాత రోషన్ ఇదే ఇంట్లో ఉన్నదా? ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి ఇక్కడ ఉంది. ఆ అమ్మాయికి తెలియదు. ఆ మమ్మీ మిస్సింగ్ అని అనుకుంటుంది ఆ అమ్మాయి కూడా. కానీ చెల్లెల్ని అడిగితే ఏం చెప్తా ఉందంట? ఇద్దరిది ఒకటే కదా మాట. అమ్మ ఎక్కడో వెళ్ళిపోయింది, అమ్మ ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు. అమ్మని దోలాడాలా. పెద్ద అమ్మాయికి తెలియదు అసలు. చిన్న ఆమె పెద్ద ఆమెతో నాటకం ఏందో, మమ్మీ ఎక్కడ వెళ్ళిపోయింది అక్క, మమ్మీ వెళ్ళిపోయింది అదే మాట. కానీ అమ్మని ఇట్లా చంపేసినామని కూడా పిల్లకి తెలియకుండా చేసిరు. పాపం ఆ పిల్ల ప్రెగ్నెంట్ తో నుండి 8 నెలల నుండి ఎట్లా కాపురం చేసిందో మాకే భయం. ఈ సంఘటన చూస్తుంటే ఒకటి గుర్తొస్తా ఉంది.
వైష్ణవ్ అనే ఒక అమ్మాయిని అవును, చంపేశారు. చంపేసి. వాళ్ళ అత్తమామ ఒక రూమ్ లో ఉన్నారు, ఆ, ఇంకో రూమ్ సేమ్ లో అట్లనే, సేమ్ అదే. మీరు చెప్తూ అదే మీరు అంటే అదే వాళ్ళ అల్లుడు అదే అయిపోయాడు, అదే type. సేమ్ అట్లే ఉంది. సేమ్ అట్లనేనండి. కానీ ఏందంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి డోర్లు మధ్యలో లేకపోవడం వల్ల పెద్ద అమ్మాయికి తెలియలేదు. ఆ పాప ఎంత అంటే వాళ్ళ అమ్మ అంటే పంచపానాలు అమ్మాయి. తండ్రి లేకున్నా వాళ్ళ అమ్మ అంత మంచిగా సాదుకుంది పిల్లల్ని. ఏది కావాలన్నా అది తెచ్చిచ్చేది పాపం వాళ్ళ అమ్మ. కానీ అసొంటి ఆడపిల్లలు అయితే భూమి మీద కూడా ఉండొద్దండి. మేము అనేది ఏందంటే వేరే ఆడపిల్లలు నేర్చుకోకుండా ఆ అమ్మాయికైతే చాలా ఎట్లా శిక్ష చేస్తారో కానీ చాలా కఠినంగా వేయాలని ఇద్దరికి. ఇప్పుడు ఒక పాప 17 ఇయర్స్ ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక బాబు ఇప్పుడు 1.5 మంత్ బాబు. తనని చూసి ఆ అబ్బాయి నేర్చుకోవడానికి ఏం బాధ ఉంది? ఎవరికి బాబు? రోషిని రోషిని ఇషికాకి. ఇసుకకు ఇప్పుడు మర్డర్ చేసింది కదా అమ్మాయి. అమ్మాయికి ఇప్పుడు ఒక బాబు. బాబా నెల 15 రోజులు, నెల 10 రోజులు బాబు. 17 ఇయర్స్ అమ్మాయి. 17 సంవత్సరాల అమ్మాయికి ఒక బాబు. మ్యారేజ్ కాలేదు ఇంకా. ఏడ ఉంటారండి వాళ్ళు? ఇప్పుడు సుచిత్రనేనా? సుచిత్ర సైడు కిరాయికున్నారు, రెంట్‌కున్నారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ సుచిత్రనో ఎక్కడనో పెద్ద అమ్మాయిని అడిగితే ఏమో అంటే అక్కడక్కడ మారుస్తా ఉన్నారు. వాళ్ళు ఒక జాగాలో ఉండలేరు అని చెప్పారు. అయితే వీళ్ళు తల్లి ఉన్నప్పుడే లివింగ్ రిలేషన్ లో ఉన్నారు, సహజీవనం చేస్తున్నారు. తల్లి ఉన్నప్పుడు సహజీవనం అంటే బయట చేసిర్రు. ఇక్కడ దొరకట్లేదు. అట్లా వాళ్ళ అమ్మని తెలిసి వాళ్ళ అమ్మ బాగా కొట్టింది అమ్మాయి కూడా. ఇట్లా చేయొద్దు, ఈ ఏజ్ కాదని. వాళ్ళ ఎవరు మాంటీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలిసినాక అమ్మాయికి 3 మంత్స్ 4 మంత్స్ ప్రెగ్నెన్సీ ఒకటి తీయించేసిర్రు అప్పుడే 16 ఇయర్స్‌కి. ఇంకా తర్వాత ఇట్లా మమ్మీ ఇంటలేదని వాళ్ళు ఏదో ప్లాన్‌గా చేసి ఇంకా తల్లిని చంపేయడం జరిగింది. ఇసుక భర్త మౌంటరాజ్ కలిసే చేసిండ్రు ఇది. ఇద్దరు కలిసే చేసిర్రు. అది పక్కా. ఏందంటే ఒక్క చేత్తోనైతే చేయలేము. 2 చేతులు పడితేనే సపట్లు తిరుగుతాయి. కానీ మేము ఆలోచించేదంటే ఇద్దరు మనుషులు అంత పెద్ద గొయ్యి ఎట్లా తవ్విర్రు అని. అంతా బండరాయి అది. తవ్వడానికి కూడా చాలా రోజులు టైం పట్టింది ఉండొచ్చు. కానీ ఇద్దరు కలిసి ఎట్లా చేసిర్రు? 17 ఇయర్స్ అమ్మాయి ఇంత పెద్ద ప్లాన్ చేసింది అంటే ఏంది అది? ఆడపిల్లల్ని కనాలనా వద్దా? ఇయాల రేపు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవాలంటే భయమైతది. పెళ్లి చేసుకుంటే పిల్లలు కనాలి. పిల్లలు కంటే ఈ పరిస్థితి ఎందుకు అని తల్లులు ఇయాల రేపు ఆలోచిస్తుండొచ్చు. చాలా మాకు కూడా అయితే నిన్నటి నుంచి చాలా బాధపడుతున్నాం. ఆడపిల్లల కంటే ఇసొంటి పరిస్థితి రావాలనా అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు పెద్ద బిడ్డ రోషిని ఈ అంజు అనేట చనిపోయినాకనే పెళ్లి చేసుకున్నది కదా. ఆమె చనిపోయిందని తెలియదు కదా, మిస్సింగ్ అని తెలుసు. చనిపోయిందని ఆ అమ్మాయికి తెలియదు కదా. అనుకోలేదా రే మా అమ్మ లేదు, మా అమ్మ లేకుండా ఎట్లా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా రోషిని? చెల్లెతోని గొడవ అయింది, మమ్మీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ మమ్మీ వీళ్ళకి ఓకే అన్నది కదా, వాళ్ళకి పెళ్లి చేస్తా అన్నది మమ్మీ. ఎందుకంటే అప్పటికే పిల్ల 19 ఇయర్స్ ఉంది. ఆ అబ్బాయిని ఇష్టపడ్డా అంటే చేస్తా అన్నది. ఈ మీద కూడా 18 కానీ ఇద్దరికి ఒక్కసారి చేసేస్తా అనేది. ఇక మమ్మీ మిస్సింగ్, ఇంట్లో చూసే వాళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళకి పెట్టేవాళ్ళు కూడా కావాలి కదా. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు చేసుకుంటే అబ్బాయిని చేసుకుంటే తోడుంటది. ఇక అబ్బాయి కూడా మంచి అబ్బాయి. ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ చిన్న పాపను కూడా బాగా మంచిగా చూసుకునేవాడు. తను 8 మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చేవారు కూడా తెలియదు అమ్మాయి ప్రెగ్నెంట్ అని. మేము 17 ఇయర్స్ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏందని మేమే చాలా ఆలోచించాం. ఇంకోటమ్మా, అంజుని చంపిన తర్వాత రోషిని ఆగస్టులో పెళ్లి చేసుకున్నదని వాళ్ళ అల్లుడే చెప్తున్నాడు, అదే భర్త చెప్తున్నాడు. పెళ్లి చేసుకున్నాక వీళ్ళు ఏడున్నారు రోషిని వాళ్ళ? ఇదే ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి తెలియదు అసలు ఆమెని చంపేసిర్రు అని తెలియదు. అంటే అసలు 2 రూమ్లు సపరేట్ ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడనే వండుకురు, అక్కడనే అంటే వాళ్ళు చంపి కింద పాతి పెట్టిన దగ్గర పైన దేవుని ఫోటోలు ఉన్నాయి, కింద ఆమె శవం ఉంది. ఆ పిల్ల ఏమని ఏడుస్తుంది, మా మమ్మీ అక్కడే ఉంది, మేము అక్కడే పూజలు చేసినాం, మా మమ్మీని ఇక్కడ పాతి పెట్టిరని మాకు తెలియదు అని ఏడ్చింది అమ్మాయి. మళ్ళీ 8 నెలలు ఆ పిల్లల నుండి సంసారం చేసిందంటే మేము ఎంత బాధపడుతున్నాం. ప్రెగ్నెంట్ అమ్మాయి, అదే ఇంట్లో ఉండే ప్రెగ్నెంట్. మళ్ళీ ఆ అమ్మాయికి ఎంత బాధ ఉండొచ్చు. సరే, ఆ ఇల్లు దగ్గరికి వెళ్దామమ్మా. అంటే ఇంట్లోనే పెద్ద బిడ్డ ఉన్నాక కూడా చంపింది అనేది చాలా డౌట్ వస్తుంది. ఒకసారి వెళ్దాము. ఒకసారి మీరు స్థానికులు కాబట్టి చూపిస్తే బాగుంటుంది ఏందనేది. కానీ ఏందమ్మా ఇట్లా తయారైన లేడీస్ అంటే ఇవాళ రేపు నమ్మని పరిస్థితులు ఉన్నాము. ఆడపిల్లల్ని కనాలన్నా భయంకరంగా ఉంది. ఇవాళ రేపు ఏం చేస్తాం. చాలా ఆమె ఎంత ఫ్రీగా ఉండేదంటే ఒక మా సిస్టర్ లెక్కనే, చిన్న లెక్క, ఏది చిన్న ప్రాబ్లం అయినా మా దగ్గర కురుకొచ్చేది. ఇంకోటి ఎట్లుంటుందంటే భర్తలు వదిలేసిన భార్య పిల్లల్ని మాత్రం వదలదు. ఎన్ని కష్టాలైనా తను రీసెంట్గా వాళ్ళని వద్దని ఇప్పుడు వెళ్ళిపోయి 3-4 ఇయర్స్, కానీ తను ఇండ్లలో పాచి పని చేసి పిల్లల్ని సాధింది. జార్ఖండ్ నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో కష్టం చేసుకున్న పిల్లల్ని అంతా జాదిన ఒక ఆడపిల్ల తల్లిని అట్లా చంపేసిందంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. ఆ ఇల్లు అండి, ఆ పక్క రూమ్ ఉందా, ఇప్పుడు అది సెకండ్ డోర్ ఉంది. సెకండ్ డోర్కి దానికి అన్ని సపరేట్గా ఉన్నాయి. ఈ రూమ్ అలాగా, ఆ రూమ్ అలాగా అనమాట. పెద్ద పాప ఈ ఇంట్లో ఉండేది. 8 మంత్స్ ఈ ఇంట్లో అమ్మాయి సంసారం చేసిందంటే మాకే బాధ అనిపిస్తుంది. పెద్ద పాప ఇంట్లోనే ఉంది అమ్మాయి, ఆ అల్లుడు ఆ అబ్బాయి. ఆ రూమ్లో లోపల రూమ్ ఉంది. వెనక సౌండ్ ఏమి వినబడదు కదా, ఏ నైట్ చేసారో తెలియదు. ఆ రూమ్ కిచెన్ అది. ఆ రూమ్లో ఇషిక నిన్నంతే సేవన్ తీసినప్పుడు అయితే ఎంత స్మెల్. కింద సిమ్ట్ వేసి ఆమెను పైన బండ పెట్టేసి దాని మీద సిమ్ట్ వేసి పూడ్చేసారు.
మట్టి ఉంటే స్మెల్ వచ్చేది. అవును. సిమెంట్ కదా పక్కడ బంద్ ప్లాన్గా చేసి చంపారు అంటే మేమే ఆలోచిస్తున్నాం ఇంత చిన్న పిల్ల అంత పెద్ద ఐడియాలు ఎట్లా వచ్చినాయి అని ఆలోచిస్తున్నాం. వాళ్ళు నిజంగా ఇప్పుడు కరణ్ కానీ లేకపోతే రోషన్ కానీ రండి వెళ్దాం. కరణ్ కానీ రోషన్ కానీ ఓ రకం ఉలికి పడరేమో. ఆ పిల్ల అయితే సడన్ షాక్ నిన్నంతా ఆ పిల్ల షవరింగ్ ఫీవర్ అమ్మాయికి. ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. ప్రెగ్నెన్సీ అమ్మాయి 7 months ప్రెగ్నెన్సీ ఉంది అమ్మాయి. మళ్ళీ అమ్మాయికి షవరింగ్ వచ్చి పాపం చాలా బాధపడుతుంది అమ్మాయి. చాలా ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ అంటే ఆ పిల్లకి చాలా ఇష్టం అనమాట. మా అమ్మకి ఇట్లా అయిపోయింది కదా అని అమ్మాయి బాధపడుతుంది. ఇంకా బాధాకరం ఏంటంటే చాలా బాధాకరమైంది. కానీ వాళ్ళని వదలొద్దండి. శిక్ష అయితే ఖచ్చితంగా పడాలా. ఏ ఆడపిల్లకైనా ఉండాలా. తల్లిదండ్రులను ఇట్లా బాధ పెట్టొద్దు. ఏ అమ్మాయి అయినా సరే ఇప్పుడు ఆమెకు పుట్టిండు అబ్బాయి. ఆ అబ్బాయి ఆమెను చూసి చేయడం ఏముందండి. నేర్చినాక తల్లి అలవాట్లు రాకపోతాయా? చాలా బాధ కదా. కఠినంగా శిక్షించాలని మేము కూడా కోరుతున్నాం గవర్నమెంట్తోని. మైనర్ అని వదిలిపెట్టొద్దండి. మైనరు అని వదిలిపెట్టొద్దు. శిక్ష ఇద్దరికి ఇవ్వాలి. ఇప్పుడు కరణ్ ఎక్కడ ఉంటుండేమో పెళ్లి కాకముందు ఇక్కడే వాళ్ళది ఓన్ హౌస్ ఉంది ఇక్కడనే. ఆ అబ్బాయి చాలా మంచివాడు. పుట్టి పెరిగినప్పటి నుంచి మేము ఇక్కడే చూస్తాం అబ్బాయిని. మా ముంగట పుట్టి పెరిగిన పిల్లగాడు. చాలా మంచివాడు అబ్బాయి. ఇంకోటమ్మా ఇప్పుడు అంజు వాళ్ళ భర్త పేరు ఏందో నాకు తెలియదు. అది ఆర్మీలో చేస్తారు. ఈశ్వర్ ఉన్నాడు కదా. ఈశ్వర్ ఉన్నాడు కదా. ఈ సొంత ఇల్లు ఇది సొంత ఇల్లేనండి. ఈశ్వర్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ. వాళ్ళ కౌకుల్లో కూడా ఇంకో ఇల్లు ఉంది. అయితే రీసెంట్గా వాళ్ళు పెళ్ళైనాక అప్పటి నుంచి ఇక్కడే వచ్చి ఉన్నారు ఈశ్వర్ను అంజు. వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి పెళ్ళి అయినాక కొన్నారా అంతకు ముందే కొన్నారా? అంతకుముందు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడే కట్టిరు ఇల్లు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఈశ్వర్ మ్యారేజ్ అయినాక 2 పాపలను తీసుకొని వచ్చి ఇక్కడనే ఉన్నారు అబ్బాయి. ఎప్పుడన్నా చూసినావా మహేశ్వర్ను? ఈశ్వర్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా. పుట్టి పెరిగినప్పటి నుంచి ఆ అబ్బాయి మేము వచ్చినప్పటి నుంచి ఆ అబ్బాయి 15-16 years ఉండొచ్చు అంతే. మాకన్నా చిన్న అబ్బాయి. ఇప్పుడు లేడంట కదా. ఇప్పుడు లేడంటే రీసెంట్గా భార్యాభర్తలకి ఏవో గొడవలు వచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయిండు. ఇంకా అప్పటి నుంచి లేదు, అస్సలు లేదు. తను చాలా ట్రై చేసింది. ఆర్మీలో కంప్లైంట్ ఇచ్చింది, దోలాడింది చాలా మటుకు. కానీ ఆ అబ్బాయి ఉండట్లేదు ఒక జాగాలో. అయితే ఉండట్లేదు కదా. ఇక కన్న తండ్రి వదిలిపెట్టి వెళ్ళి కడుపు తీపి తల్లి వదులుకోదు కదా. చాలా మటుకు ఆ అమ్మాయి ఒక బాబు పుట్టి చనిపోయిండు. పుట్టి చనిపోయినాక 1 week పనికి వెళ్ళింది. ఇంట్లో తినని పరిస్థితి ఉంటే ఎవరన్నా బాసాలు దోమనికి రా అని పిలిస్తే కూడా వాళ్ళ దగ్గర బాసాలు దోమి 50 రూపాయలకి నాకు తెచ్చి చూపించింది. అక్క 50 రూపాయలకి ఇలా పని పోయినాక బియ్యం తెచ్చినా వంట చేసి పెట్టినాక. ఒక గొప్పతనం ఏంది ఏమర్థమవుతుందంటే అంజు గారిది భర్త వదిలేసి పోయినాక కూడా చాలా మంది ఏం చేస్తారంటే తల్లిగారింటికి వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకొని. ఆయన పోలేదు. ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినాం కాబట్టి ఇంకా మమ్మీ డాడీకి మనం ఇష్టపడి వచ్చినాం. మనం ఎందుకు పోయి బతకాలక్క అక్కడ. నేనే పని చేసుకొని బతుకున్న పిల్లలు మంచిగా చదువు చెప్పించి మంచి మ్యారేజ్ చేసి ఇక్కడ కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ చేసి పిల్లలకి ఇక్కడ ఇల్లరిక ఉంచుకుంటా. పిల్లలు నేనే చూసుకుంటా. నాతో ఎంత అయితే అంత చేస్తానని బాధపడ్డాను. మాతో చాలా షేర్ చేసుకునేది. ఎందుకంటే తోడబుట్టిన తోళ్ళు ఇక్కడ జార్ఖండ్లో కాబట్టి ఏ విషయమైనా బండి ఆపి మా దగ్గర మాట్లాడేదే బాగా. కొంచెం వస్తుంది తెలుగు. వాళ్ళు జార్ఖండ్ కదా, మొత్తం హిందీ మాతో హిందీ మొత్తం హిందీ. మేము ముస్లిమ్సే కదా, హిందీయే మాట్లాడేది ఎక్కువ మటుకి. వస్తుంది పోతుంది ఏదైనా మాతోనే షేర్ చేసుకునేది. చాలా మంచి అమ్మాయి. కానీ ఆ అమ్మాయికి అమ్మాయి పుట్టిందంటే మేమే బాధపడుతున్నాం. ఈ మౌంటీ రాజ్ అనేటోడు ఎట్లా వచ్చాడమ్మా? ఇట్లా వచ్చాడా అట్లా పైన స్టార్టింగ్లో అంటే అమ్మాయి కాలేజ్ పరిచయం కాబట్టి చాలాసార్లు 2-3 అబ్బాయిలు 4 అబ్బాయిలు వచ్చేవాళ్ళు. అంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా కాలేజ్ పిల్లలు అనగా. ఇంటర్ దాకా చేసినాక ఇంకా వాళ్ళ అమ్మకి తెలిసినాక రాని ఇవ్వడం బంద్ చేసింది వాళ్ళ అమ్మ. ఇట్లా పొరాలను దొలకొస్తున్నా చేస్తున్నాను గొడవ పెట్టి మానేపించినాక గొడవలు అయినాక ఇక బంగారం తీసుకోవడం వెళ్ళిపోవడం అబ్బాయితోని. అదంతా అయినాక పోలీస్ కేసు అయింది, అవన్నీ జరిగినాయి. అదంతా అయినాక ఇక ఇద్దరు కలిసి మమ్మీనే చంపేద్దామని మాట్లాడుకురా. ఎంతమంది వచ్చి ఆ గుంత దోవిరా అర్థమవుతలేదు. పోలీసు వాళ్ళు అంటారు 4 feet దోవిరంట. 4 feet 2 మనుషులు ఎట్లా దోవుతారు అని మేము ఆలోచిస్తాం. చాలా బాధ అనిపిస్తుంది. 17 సంవత్సరాల పిల్ల అంత గొయ్యి తీయడం ఏంది, తల్లిని చంపి పెట్టడం ఏంది. గోపిలా ఇట్లా మనం కూర్చున్నట్టు ఇట్లా కూర్చోబెట్టింటారు కదమ్మా. ఇట్లా కూర్చోబెట్టింటారా మీ అంచనా? బాడీ మొత్తం ఇట్లా అయిపోవాలి కదా. మళ్ళీ వాళ్ళు ఇట్లనే పట్టుకొచ్చారు కట్టేసి. అంటే బయటికి తీసుకొచ్చారు కదా. డీకంపోజ్ మనిషి చనిపోతే 6 అడుగులు దూరం. 6 అడుగులు అంటే అది బొందలగడ కాబట్టి 6 అడుగులు అవసరం. ఇక్కడ అంటే 4 feet అని చెప్పారు. మళ్ళీ 4 feet అంటే అది ఎంత దోవిరో మాకు తెలియదు. పోలీసు వాళ్ళు పోనీ. ఇప్పుడు మనం పడుకుంటాం నిద్రపోతాం, ఇట్లా దగ్గరికి ముడుచుకుంటాం చూడు, అట్లా చేసిన అనేది. అంటే 4 feet అంటే పొడుగు తక్కువ పడ్డదేమో. అట్లయితే 4 feet చేసి అట్లా బండబెట్టేసినట్టున్నారు. అయితే చాలా బాధ. ఆ అమ్మాయికి అయితే మేమైతే అసలు మర్చిపోలేము. ఏది విషయం ఉన్నా అందరికి సపోర్ట్ ఉండి, ఏ పండుగలు మీ పండుగ మా పండుగ అని ఏం లేదు, అందరితో కలిసి చాలా బాగుంటుండే అమ్మాయి ఒక తల్లిగా. ఎందుకంటే ఆడపిల్లలు అంటే తండ్రితో అటాచ్మెంట్ ఉంటుంది.
కానీ తల్లితోటే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకు పేగు తెంచుకొని పుడతారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తండ్రి కష్టం చేసేవాడు కాబట్టి కష్టాన్ని చూస్తాడు, వెనుక బాధలు ఏందో చూసుకుంటాడు. కన్న తల్లి కాబట్టి కడుపు తీపి ఉంది, ఏది చిన్న బాధ ఉన్నా తల్లికే ఉంటుంది. తల్లికే ఉంటుంది ప్రతి బాధ అనేది, ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఏ చిన్న బాధ వచ్చినా తల్లే బాధపడుతుంది. మగవాడు ఏంది కష్టం చేస్తాడు, తెచ్చిస్తాడు డబ్బులు, పెళ్ళాం అనేది మెయింటెనెన్స్ చేస్తుంది. ప్రతి బాధ ఆడదానికే ఉంటుంది. తను ఆడదే, ఇప్పుడు తను ఒక అబ్బాయిని కన్నది, తనకి తెలిసి వస్తుంది కదా తర్వాత. కానీ తెలిసి వచ్చే వరకైనా అమ్మాయిని ఉంచొద్దండి, చాలా కఠినంగా శిక్షించాలి ఇద్దరిని. ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష అయితే కంపల్సరీ వేయాలి. మైనర్లని చూడొద్దండి ప్లీజ్ దయచేసి. కానీ ఇప్పుడు పోలీసులు వచ్చి ఇట్లా కావాలి ఉండడం, అదే సెక్యూరిటీగా ఉండడం, ఇదంతా తోగుతుంటే అదంతా మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇప్పుడు 3 days బ్యాక్ వాళ్ళు బండి అమ్మనికి వెళ్ళిరంట. అంటే అంజు పేరు మీద ఉంది ఆ బండి. అంటే మేము అనుకున్నాము అమ్మాయి లేదు బండి లేదంటే బండి తీసుకొని వెళ్ళిపోయింది. అందరికి అదే అన్నారు, బండి తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె లేకుంటే బండి ఉంటుంది ఇక్కడ పెడుతుంది, బండి పెడుతుంది కదా, బండి లేదు అంటే నిజంగానే వెళ్ళిపోయిందేమో మేము కూడా అనుకున్నాం. ఆ పిల్ల చూకే సతాయిస్తుంది కదా, ఇంటలేదు, వెళ్ళిపోయిందని మేము కూడా అనుకున్నాం. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ బాబు కన్నాక డబ్బులు లేవేమో, అబ్బాయి ర్యాపిడో నడిపిస్తాడు, ఇక డబ్బులు లేవేమో ఆ బండి అమ్మితే ఏమైనా పైసలు వస్తాయని వెళ్ళినట్టున్నాడు అమ్మడానికి. అయితే ఆమె పేరు అంజు కదా, దాని మీద ఉంటుంది కదా ఆర్సీ మీద. వాళ్ళు చూసి వాళ్ళిద్దరు పేర్లు కనుక్కొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే ఇట్లా బండి అమ్మనికి వచ్చి ఎవరో ఒక పాప ఒక బాబు అనే వరకు ఆంధ్రవేగా పోలీస్ మామూలుగా అమ్ముతా. ఇప్పుడు నేనైనా ఒక బండి అమ్మనికి పోతాను అంటే ఆల్రెడీ వాళ్ళ పేరు మీద మిస్సింగ్ కేసు ఉంది కదా, వాళ్ళ ఆ అమ్మాయి పేరు అంటే ముందే అంత వైరల్ అయ్యే ఉంది. చిన్న పాప కాబట్టి అబ్బాయితో ఇట్లుందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పోయి ఆమెని ఇద్దరిని పట్టుకొని తీసుకువెళ్ళి అని అడిగితే అప్పుడు మా ఆంటీ అనే పిల్లగాడు తీసుకొచ్చి చూపించిండు, ఇక్కడ బాతి పెట్టినామంటే ఇంకా అప్పుడు తవ్వడం మొదలు పెడితే తవ్వినా వెళ్ళలేదు. డ్రిల్లింగ్ మెషిన్ పెట్టి హోల్లు కొట్టి తీసిరంట. సిమెంట్ మొత్తం ప్యాక్ కింద పైన మొత్తం సిమెంట్ తో ప్యాక్ చేసేసారు. ఇప్పుడు ఎట్లా అంటే క్రిస్టియన్స్ వాళ్ళు శవాల డబ్బాలో పెడతారు కదా, వీళ్ళు సిమెంట్ డబ్బా చేసేసారు అనమాట. ఆమెని అంత మట్టిలో పెడితే స్మెల్ వచ్చేది కదా, 8 months ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు కింద తవ్వి సిమెంట్ వేసిర్రు, ఇది సిమెంట్ వేసిర్రు, సిమెంట్ వేసేసారు. ఆమెను మండ పెట్టేసి ఆమె మీదకెళ్ళి మొత్తం సిమెంట్ వేసేసారు. అంటే మట్ల కలిపేసేసిరా ఉష్కలు కలిపిరా తెలియదు, కానీ మొత్తం ఆమెను కవర్ చేసింది మొత్తం సిమెంట్తోనే. ఓ బొంతనో బెడ్షీటో ఏదో చుట్టేసిరంట, ఆమెను సిమెంట్ వేసి కింద బండ పెట్టేసి ఆమె మీదకెళ్ళి మళ్ళీ సిమెంట్ వేసేసారు. అంటే ఒక్క ప్రశ్న అడుగుతున్నా తల్లి, నేను జనాలకు వచ్చే డౌట్ అడుగుతున్నా. ఇప్పుడు తమాషా కాదు, గుంత తవ్వడం, సిమెంట్ వేయడం, కలపడం, అంతా చేస్తుంటే ఎవరికి సౌండ్ రాలేదా? పక్కనే రూమ్ లో ఉన్న రోషన్కి రాలేదా? ఇప్పుడు చూడండి వీళ్ళు పక్కకే ఉన్నారు, వీళ్ళు చూడు పక్కకే ఉన్నారు, వీళ్ళు ఎవరన్నా ఉన్నారా? లాక్కుంది. పొద్దున్నే 7 గంటల 8 గంటలకు పనికి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి పొద్దున్నే 7 గంటల వరకు వెళ్ళిపోతుంది, 10 గంటల వరకు ఆమెకి ఆఫీస్ కాడ ఉండాలి, పని కాడ. ఇంకా అమ్మాయికి ఏం తెలుస్తుందండి? అయినా మళ్ళీ ఇద్దరితోనే అయిందా, వాళ్ళ ఇంటి ఇంకెవరు ఉన్నారా తెలియదు. ఇద్దరైతే 2 రోజులకైతే గుంత తీయలేరు కదా పొక్క, అది ఒక్కరోజు అయితేనే వాసన వచ్చేస్తుంది బాడీ. కానీ మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మాకంటే మేమే తట్టుకోలేకపోతున్నాం. ఏంది 17 సంవత్సరాల పిల్ల ఇట్లా చేయడం ఏందని. ఎవరైనా చనిపోతే మన ఇంట్లో ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటాం, ఇంట్లో వీళ్ళు మనిషినే పెట్టుకొని సంసారం చేసింది ఆమె. ఆ అమ్మాయి ఉంది మళ్ళీ ఆ రూమ్ లోనే ఉంది, ఆ రూమ్ లోనే. మళ్ళీ ఈ పెద్ద పాప అల్లుడు ఈ రూమ్ లో ఉంటుండే, ఆ పిల్ల ఒకతే ఆ రూమ్ లో ఉంటుండే. మళ్ళీ వంట సపరేట్ వండుకుంటుండే, అక్కడనే పోయిలా సపరేట్. ఈ పెద్ద పాపకి తెలియదు కదా, అక్కడే ఉండేది. ఆ పాప ఇసుక సపరేట్ వండుకుంటుండే లేదు, ఒకటే జాగల. ఈ పెద్ద పాప వండి తీసుకొస్తుండే, లేకుంటే ఇక్కడనే వండుకుంటుండే. అక్కడనే శవము, అక్కడనే కిచెన్, అన్ని అక్కడనే పెట్టుకొని వంట చేసుకొని తిన్నదంటే అదే ఎంత ధైర్యం ఉంది. అల్లుడు ఇక్కడనే ఉంటుండే కదా పక్కనే. ఈ మౌంట్ రాజు అనేటోడు వస్తుంటే ఎందుకు వస్తున్నారా బాబు అది అని ఏమన్నా బెదిరించి? ఆ పిల్లని ఇష్టపడుతుందని ఆయనకు కూడా తెలుసు కదా. ఇక వాళ్ళకి ఆ పిల్ల చెప్పినా నీకు సంబంధం లేదని చెప్పేది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ నువ్వు ఉండమ్మా ఇక్కడ, కేసు అయిపోయేదాకా నువ్వు పోవద్దు అబ్బాయి దగ్గర. కానీ కూడా ఆ పిల్లాడు చాలా ఒక తండ్రి లాగా చూసిండు ఆ పిల్లాడు, కానీ ఆ పిల్ల అర్థం చేసుకోలేదు. ఇసుక చెప్తే ఇంటలేదు కదా. ఈ కరణ్ అనేటోడు ఈ అమ్మాయితో ఏంది పంచాయతీ, నాకు నా ఇంట్లో ఉంటాను, వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు కదా. లేదు ఇక్కడే ఉన్నాడు అబ్బాయి. ఎందుకంటే ఆ అబ్బాయికి వాళ్ళ భార్య అంటే చాలా ఇష్టం. ఆ పాప మా చెల్లెని చూసుకుందాం, మా చెల్లె ప్రెగ్నెన్సీ ఉంది కదా అంటే, ఆ పాప ఎప్పుడైతే ప్రెగ్నెంట్, పెళ్లి ఇప్పుడు కూడా కాలేదు, మళ్ళీ బాబు ఉన్నాడు కదా సంకల, పెళ్లి కూడా కాలేదు, బాబు ఉన్నాడు, ఇంకా ఏందో ప్రెగ్నెన్సీ ఉంది కదా అంటే ఎక్కడ పట్టలేదు అమ్మాయికి. హాస్పిటల్ అలా 17 years ఉన్నారని, ఇంకా పోలీస్ స్టేషన్ వల్ల పోయారో ఎక్కడ పోయారో అని గాంధీలో పోయి సిజరింగ్ అయింది అమ్మాయికి. ఇప్పుడు నెల 15 రోజులు బాబు అమ్మాయికి. ఇప్పుడు తోవి బయటికి తీసినప్పుడు మీకు ఏమైనా కనిపించింది అమ్మ బాడీ ఎట్లా ఉన్నది? ఇక్కడ నుంచి ఎవరిని పోలీసు వాళ్ళు బయటికి, వాళ్ళు ఎప్పుడైతే టేకప్ చేసుకురో తవ్వుతాను మొదలు పెడితే ఇక్కడ ఎవరిని బయటికి రానియలేదు, రానియలేదు అసలు. లాస్ట్ చూద్దామంటే మొత్తం చూసిన వాళ్ళ ఎట్లుందని చెప్పారు బాడీ? ఏం లేదు, ఇక్కడ కాళ్ళ నుంచి కింది వరకు మొత్తము బొక్కలు కనబడుతున్నాయంట. ఈ హెయిర్ ఊడిపోయింది. ఇది ఇప్పుడు ఏదైనా చనిపోతే ఫేస్ అంతా ఇట్లా నల్లగా అయిపోతుంది కదా,
అంతా ఆరిపోయింది ఫేస్ అంతా, ఇదంతా బాడీ అంతా నల్లగా అయిపోయిందంట. బొక్కలు మటుకు కాళ్ళే కనబడ్డాయంట. ఎందుకంటే సిమెంట్ కదా, అది కెమికల్ కాబట్టి మెల్లమెల్లగా స్మెల్ అది తినేసింది అంతే. ఈ నుంచి బాడీ ఉందంట కానీ మొత్తం బొక్కలు కంటుకుపోయింది. ఇప్పుడు ఇదంతా సిగ్గుపడే చర్య, సమాజం సిగ్గుపడేది, తల్లిదండ్రులు సిగ్గుపడాలి. ఒక తల్లిగా ఏం చెప్తావు, ఎలాంటి శిక్ష పడాలి? తల్లిగా చెప్పేది ఏందండి, ఇక ఆడపిల్లలను కనడం మనం ఏమనుకుంటున్నాం, ఆడపిల్లలు ఉండాలా మంచిది అనుకుంటున్నాం, కానీ ఆడపిల్లలు ఇట్లా పుడతారని సమాజంలో చాలా సిగ్గుసేటు. కానీ ఆమెకి ఇవ్వాలండి, నేను అంటున్నా, కానీ శిక్ష వేయడం కాదండి, ఇద్దరిని కలిపి ఉరేది ఇవ్వాలండి. చాలా చిన్నపిల్లలు అంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా మాకు 3 ఆడపిల్లలు ఉన్నారండి. ఇప్పుడు పనికి వెళ్తాం, మేము కూడా పొద్దున్న వెళ్ళి రాత్రికి వస్తాం. పిల్లల మైండ్ ఎట్లెట్లుంటుందో, ఏం చేసి వాళ్ళు చేయొచ్చు, మేము చేయలేమా అనుకుంటారు. అప్పుడు పిల్లలు అట్లా అంటారు కదా, కానీ వాళ్ళు భూమి మీద ఉండడం కూడా అవకాశం లేదండి అసలు. వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు శిక్ష చేస్తారు, తర్వాత వస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి ఉంటారని కదా, ఉంటే మళ్ళీ మేము వాళ్ళని చూడాల్సి వస్తుంది. అసలు వాళ్ళు రావద్దండి బయటికి. పాపం ఆమె దగ్గర ఉన్న పిల్లగాని కూడా ఎవరినైనా ఇచ్చేయండి. పాపం ఆ పిల్లాడు ఉంటే దాని దగ్గర ఆ బాబు కూడా లైఫ్ వేస్ట్ అవుతుంది. కఠినంగా శిక్ష అంటే ఉరే వేసేయాలండి, నేను కోరేది అయితే అదేనండి. ఓకేనండి. అమ్మ, ఇప్పుడు కరోనా వల్ల భార్య ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? లేదండి, ఆ అమ్మాయి నిన్నటి నుంచి పాపం షవరింగ్ నుండి ఆ అమ్మాయి చాలా ప్రెగ్నెంట్, 6 months ప్రెగ్నెంట్. ఆ అమ్మాయి మొన్ననే 3 months ఏం చేసారు, ఆ అమ్మాయికి చాలా బాధ. ఆ అమ్మాయి మాట్లాడలేదు. ఈ కరోనా వల్ల తల్లిదండ్రులు ఏం పని చేస్తారమ్మా? వాళ్ళ అమ్మ చాయ్ హోటల్, కిరాణా షాప్ ఉంది ఇక్కడ గుడి అవతల. వాళ్ళ డాడీ ఆటో నడిపిస్తాడు. వాళ్ళు ఎంతమంది అక్క చెల్లెలు, అన్నదమ్ములు? 3 అన్నదమ్ములు వాళ్ళు. ఈయన ఎన్నో వ్యక్తి? ఫస్ట్ అబ్బాయి. ఫస్ట్ అబ్బాయి. వీళ్ళ తమ్ముళ్ళు చదువుకుంటున్నారా, పని లేదు, ఒక అబ్బాయి టెంట్ హౌస్ మెయింటెనెన్స్ చేస్తాడు, ఇంకో అబ్బాయి చదువుకుంటాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? ఇది ఏదో అంబులెన్స్ హాస్పిటల్ అంబులెన్స్ నడిపిస్తాడు. 3 కొడుకులు. ఫస్ట్ మ్యారేజ్ ఈ అబ్బాయిది ఇప్పుడే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది ఈ స్థానికులు చెప్తున్న పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. పక్కనే ఉంటారు వీళ్ళు. ఈ వైష్ణవి ఘటన ఏదైతే ఉందో సేమ్ అట్లయింది, డిట్టో ఉంది, ఏం లేదు తేడా. రోషిని పక్కన ఉండంగానే ఇసుక ప్రియంతోటి కలిసి దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టింది. ఆ పూడ్చిపెట్టడం అనేది మీకు ఒక డౌట్ రావచ్చు, నేను 2 రకాలుగా చూపిస్తా మీకు. చాలామందికి డౌట్ వస్తుంది. 2 రకాలుగా ఏంటంటే, ఇప్పుడు 4 ఫీట్ల గోతి తీసారు కదా, ఒకటి ఆ గోతిలో ఇట్లానన్నా కూర్చోబెట్టాలి ఆమెను. ఒకటేమో ఇది, ఒకటేమో ఇట్లానన్నా కూర్చోబెట్టాలి ఆ గోతిలో, లేదంటే సెకండ్ది వచ్చేసి ఇట్లానన్నా కూర్చోబెట్టాలి, ఇట్లా దగ్గరికి. ఇంతేనమ్ము ఉంటే ఈ 2 విజువల్స్ ఉంటాయి. అదే ఇప్పుడు ఒకవేళ కూర్చొనైనా పెట్టాలి, లేదా ఇట్లా దగ్గరికి వేసి పడుకోబెట్టైనా పెట్టాలి. ఈ 2 ఆప్షన్లే. 6 ఫీట్లు అయితే ఏంది, 4 ఫీట్లు కాబట్టి ఈ 2 ఆప్షన్లు ఉంటాయి. ఏదేమైనా దారుణ ఘటన, సిగ్గుపడాల్సిన చర్య. కంటే కూతురినే కనాలనే ఏదైతే డైలాగ్ ఉంటుందో, ఇలాంటి వాళ్ళ వల్ల ఆ డైలాగ్కు మచ్చ వస్తుంది 100%. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.